Children, in our previous class, we were learning about the Indian Constitution. In Indian Constitution, there were certain basic principles like democracy, secularism, equality. And in our previous class, we learned about equality in respect to the social status. అంటే సొసైటీలో మనం ఎవరిని కూడా ఇన్ఈక్వల్ గా ట్రీట్ చేయొద్దు. అది కాస్ట్ పైన కానీ, రిలీజన్ పైన కానీ, జెండర్ పైన కానీ, దానిని మనం సోషల్ స్టేటస్ అంటాము. సోషల్ డిస్క్రిమినేషన్ లేదా సోషల్ ఇన్ఈక్వాలిటీ అని అంటాము. ఈరోజు మనము దానికి రిలేటెడ్ అంటే ఈక్వాలిటీస్ ని రిలేటెడ్ గురించి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చదువుకుందాం. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆల్ ద పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వర్కింగ్. Why are we all working day and night? For earning money. So depending upon our qualification, మన క్వాలిఫికేషన్ మీద, మనం చేసిన పని మీద మనకు అందరం కూడా డబ్బులు ఇస్తారు. కానీ కొన్ని ప్లేసెస్ లో డిస్క్రిమినేషన్ అవుతూ ఉంటది. దీని గురించి మీరు 6th క్లాస్ లో చదివారు. అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ అని లెసన్ నెంబర్ 7 లో ఉన్నారు. లెసన్ నెంబర్ 7 లో ముగ్గురు ఉంటారు. ఒక ఇద్దరు లేడీస్ ఉంటారు, ఇంకొకటి జెంట్స్ ఉంటారు. అక్కడ మనం ఏం చూసుకున్నామని అంటే లేడీస్ కి కొంచెం తక్కువ డబ్బులు ఇస్తారు, జెంట్స్ కి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఏమన్నంటే లేడీస్ ఏమో ఇంట్లో కూడా పని చేసుకొని వస్తారు కాబట్టి పని వర్క్ లో వచ్చినాక వాళ్ళ 100% ఇవ్వలేరు, ఎందుకంటే ఆల్రెడీ సగం అలసిపోయి వస్తారు కాబట్టి. ఇంకా వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు. అలాంటి చెప్పి వాళ్ళకి డబ్బులు కొంచెం తక్కువ ఇస్తారు. 100 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే మీరు గవర్నమెంట్ పనిలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, ఆల్ ద పీపుల్ ఆర్ పెయిడ్ ఈక్వలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ అలాటెడ్ టు యూ. ఇంకా లేడీస్ కి కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చారు, కొంచెం ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. లేడీస్ కి సిఎల్స్ కొంచెం ఎక్కువ ఇస్తారు. అది ఎందుకంటే లేడీస్ కూడా ఈక్వల్ గానే పని చేస్తారు, కానీ బయోలాజికలీ they are different. Okay, so that is called as the equalities and inequalities in the economic sector. Economic అంటే ఫైనాన్షియల్, డబ్బులు సంపాదించడంలో డిఫరెన్సెస్ ఉంటుంది. ఇంకొకటి అదే కొన్ని మైగ్రేషన్స్ కూడా అవుతుంటాయి. మైగ్రేషన్ మీన్స్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని వర్కర్స్ రూరల్ ఏరియాస్ నుంచి, ఊరు నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళ సిటీస్ లోకి వెళ్తే వాళ్ళకి సిటీ లైఫ్ గురించి తెలియదు. అంటే వాళ్ళని అసలు ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళని అసలు ఎలా అన్యాయం చేస్తారు, దాని గురించి మనము ఈ రోజు చదువుకుంటాము. సో అవర్ టుడేస్ టాపిక్ ఈజ్ లైవ్లీహుడ్ అండ్ స్ట్రగల్ ఆఫ్ అర్బన్ వర్కర్స్. లైవ్లీహుడ్ మీన్స్ ఎర్నింగ్ ద మనీ. ఓకే, లైవ్లీహుడ్ అని అంటే డబ్బులు సంపాదించడం. మనం రోజువారీగా మనకు అవసరం ఉంటది కదా, ఫర్ ఎవ్రీ డే వి నీడ్ సర్టెన్ థింగ్స్, నో. సో టు సాటిస్ఫై అవర్ నీడ్స్, ఎర్నింగ్ ద మనీ ఈస్ కాల్డ్ యాజ్ అ లైవ్లీహుడ్. స్ట్రగల్స్ మీన్స్ హార్డ్ వర్క్ ఆఫ్ ద అర్బన్. అర్బన్ మీన్స్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీస్. ఓకే, మెనీ పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్. వాళ్ళు ఎందుకు మైగ్రేట్ అవుతారని అంటే డబ్బుల కోసం, ఇంకా మంచిగా లైఫ్ స్టైల్ అవ్వాలి అని అట్లా కోరుకుంటూ వాళ్ళ ఊర్లోని వదులుకొని దే ఆర్ లీవింగ్ దర్ విలేజెస్ అండ్ దే ఆర్ షిఫ్టింగ్ టు సిటీస్. సో యాజ్ దే ఆర్ షిఫ్టింగ్ టు సిటీస్, దే విల్ బి హ్యావింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దర్ లైవ్లీహుడ్. And they will be facing many things. So let us see in details about all these things today. Okay, in your 7th class, this lesson is already covered, children. This is about the brick kiln workers. Now first let us see, why do the people migrate? Migrate means going from one place to another place. The people migrate from one place to another places for different purposes. For job opportunities, for education, అది వర్క్ గురించి కానీ, వర్క్ పర్పసెస్ గురించి కానీ. పెళ్లిళ్ళైనాక కూడా కొన్ని చేంజ్ అవుతారు. కొంతమందికి క్లైమేటిక్ కండిషన్ సరిపోదు, అందుకే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు.
అంటే ఎనీ రీజన్ ఉండొచ్చు. హెల్త్ పరంగా ఉండొచ్చు, డబ్బుల పరంగా ఉండొచ్చు, మళ్ళీ రిలేటివ్స్ ఉంటారని వెళ్ళిపోతారు. లేదా కొంచెం డెవలప్‌మెంట్ కోసం. అంటే అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్రీబడీ విల్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే. సో, దేర్ ఆర్ డిఫరెంట్ పర్పసెస్ ఫర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. But when we migrate from one place to another place, we will face many problems. See, we being the educated people, మనం అందరు చదువుకున్నాము కానీ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌లోకి వెళ్ళిపోతారనంటే అక్కడ కొంచెం అడ్జస్ట్ చేయడం గానీ, కొంచెం సెటిల్ చేయడం గానీ చాలా కష్టం. మన దగ్గర డబ్బులుంటది, ఎడ్యుకేషన్ ఉంది, మాట్లాడడం పద్ధతి తెలుసు, భాషలొచ్చు. ఆ! కానీ మనకు ప్రాబ్లమ్ అవుతుంది. అలాంటి టైంలో కొన్ని లేబర్స్ ఉంటారు. లేబర్ అంటే కూలీ పనులు చేస్తారు గదా! రోజువారీగా. అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళ వాళ్ళ దగ్గర సరిగ్గా డబ్బులు కూడా ఉండవు. హ్మ్. ఇంకా మనమైతే ఎక్కడైనా షిఫ్ట్ అయితే కనీసం వి కెన్ అఫోర్డ్ ఎ హౌస్ టు బై ఆన్ ఎ రెంట్. ఒక చిన్న ఇల్లైనా మనం రెంట్ మీద ఎఫోర్డ్ చేయగలుగుతాము. కానీ లేబర్స్ దగ్గర అంత మాత్రం డబ్బు కూడా ఉండదు. ఒక ఇల్లు రెంట్‌లో తీసుకొని ఉందామంటే కూడా వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళొచ్చి ఈ గుడిసెల్లో గాని, ఈ స్లమ్ ఏరియాస్ ఉంటది గదా! అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిందొస్తుంది. వీళ్ళకి భాష రాదు, వీళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేదు, ఇంకా వచ్చేస్తారు. అంటే అలాంటి వాళ్ళని అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో దాని గురించి మనము డీటెయిల్‌గా చదువుకుందాం. దే విల్ నాట్ హావ్ ద ప్రాపర్ హౌసెస్ టు లివ్ ఇన్. స్లమ్ ఏరియాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా ఇల్లులుండవు. ఎందుకంటే డబ్బులు తీసుకొని రాలేదు గదా! డబ్బులు సంపాదించడానికే వచ్చారు గదా! సిటీలోకి. అందుకే. అంటే గుడిసెల్లో ఉంటారు. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంటది? ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండదు. శానిటేషన్ మీన్ నో ప్రాపర్ టాయిలెట్స్. Okay, they will not have the proper toilets and they will not have a proper drainage system also. ఇప్పుడు మనం చూడండి ఇంట్లో ఉంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉంటాయి. అంటే బయట మనకి ఏం కనిపించదు. క కనిపించ వి కెనాట్ సీ ఎనీథింగ్. ఆల్ ద డ్రైనేజ్ వాటర్, ఆల్ ద డర్టీ వాటర్ అండ్ ఆల్ ఇస్ గోయింగ్ చిల్డ్రన్ దట్ కెనాట్ బి సీన్. బట్ ఇఫ్ యుల్ గో టు ద స్లమ్స్ అండ్ ఆల్ దేర్ విల్ బి ఓపెన్ శానిటేషన్స్ ఉంటది. అంటే ఆ డర్టీ వాటర్ పోతుంటది. మనకది కనిపిస్తుంటది. ఇంకొక రకంగా స్మెల్ కూడా వస్తుంటది. ఇంకా వాటర్ ప్రాబ్లమ్. They will not have the water taps available in their house. In that particular area, they will have one government tap and the people have to go there and fill the buckets and they have to carry all the way that bucket to their home. డ్రింకింగ్ పర్పస్‌కి గానీ, వాషింగ్ పర్పస్‌కి గానీ, దే హావ్ టు ఫెచ్ ద వాటర్. వాళ్ళు వెళ్లి నీళ్ళు తీసుకొని రావాలి. కొన్ని ఏరియాస్ అంటే ఇంకా దరిద్రంగా ఉంది. అక్కడ అసలు టాప్సే ఉండవు. టైమ్ టు టైమ్ ట్యాంకర్ వస్తది. ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ 2500 లేదా 3000 లీటర్స్ ట్యాంకర్ వస్తది. ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు అందరూ అక్కడ నిలబడి ఆ టైంలోకి వాటర్ ఫిల్ చేయాలి. లేదా వాళ్ళకి వాటర్ రాదు. మనకైతే 24 అవర్స్ టాప్స్‌లో వాటర్ వస్తుంది కాబట్టి మనకు వాటర్ వాల్యూ తెలియదు. వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ కూడా ఉంటది. ఇంకోటి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. బికాస్ దే ఆర్ ఆల్ లివింగ్ ఇల్లీగల్లీ నో. సో దీస్ పీపుల్ దే డోంట్ హావ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో అవైలబుల్ ఇన్ దేర్ హౌసెస్. No proper electricity, no proper sanitation and water problem. These are some of the issues they will face. At the same times, they don't have the sufficient money to fulfill their and their families' basic needs. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఊర్లోకి వదులుకొని ఇక్కడికొచ్చారు. ఎందుకొచ్చారు? డబ్బులు సంపాదించడానికి వచ్చారు. కానీ ఇక్కడికొచ్చినంక కూడా ఓ పెద్ద ఘనంగా ఫుల్ డబ్బు వచ్చినట్టు కూడా లేదు. ఎంతొస్తది? ఓ రోజులు పని చేస్తే రూ. 500 వస్తది. ఆ రూ. 500లో వాళ్ళు ఉన్న చిన్న గుడిసెల్లో గాని ఎక్కడైతే ఉంటారో అక్కడిది రెంట్ కట్టాలి. ఫుడ్ తినాలి. మళ్ళీ దాంట్లో సగం మిగిలితే వాళ్ళ ఫ్యామిలీస్‌కి పంపిస్తూ ఉండాలి. అంటే ఇంకా ఏం మిగులుతది? ఎవరికైనా ఒకటికైనా కొంచెం ఫుడ్ తక్కువనే దొరుకుతది. మేబీ ద ఫ్యామిలీ విల్ బి హంగ్రీ ఆర్ మేబీ దిస్ పర్సన్ హూ ఈస్ స్టేయింగ్ హియర్ అండ్ డూయింగ్ ద వర్క్ విల్ బి హంగ్రీ. వన్ ఆర్ ద అదర్ పర్సన్ హాస్ టు సఫర్. దీనికి సంబంధించిన మీకొక లెసన్ కూడా ఉంది పోలయ్య గురించి. సెవెంత్ క్లాస్‌లో హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. వాళ్ళ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళు అందుగుల విలేజ్ నుంచి వచ్చారు. బుట్టలో చేసుకొని అమ్ముకుంటున్నారు చాదర్ ఘాట్ మీద. వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఉన్నారు గానీ, వాళ్ళకి సొంతం ఇల్లు లేదు, ఏం లేదు. అక్కడ చాదర్‌ఘాట్ దగ్గర మూసీ రివర్ దగ్గర ఒక చిన్న గుడిసెల్లో ఇంకా ఉంటున్నారు. అక్కడే బుట్టలు తయారు చేస్తున్నారు. అదే బుట్టల వల్ల అమ్ముకుంటున్నారు.
వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం, నో ప్రాపర్ శానిటేషన్, నో వాట్. ఎందుకంటే వీళ్ళకు ఒక గవర్నమెంట్ స్కీమ్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళకి ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ వాళ్ళ ఊర్లోది ఉంటది. కానీ వీళ్ళకి ఎక్కడ ఉండాలని ఉంది? సిటీలోకి ఉండాలని ఉంది. దే వాంట్ టు లివ్ ఇన్ ద సిటీ, దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దర్ విలేజెస్. అందుకే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉందనుకోండి, మళ్ళీ ఆధార్ పెట్టామంటే మళ్ళీ అడ్రస్ మార్చుకోవాలి. కానీ వాళ్ళది పర్మనెంట్ అడ్రస్ ఏముంటది? అక్కడిదే ఉంటది. అందుకే ఇంకా వాళ్ళకి అది తెలియదు ప్రొసీజర్ ఏముంటది, అది మనం ఎలా వెళ్ళి చేంజ్ చేయాలి ఆధార్ కార్డ్ మీద, వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. బికాస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళలేదు, వాళ్ళు చదవలేదు కాబట్టి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే మనం ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, ఎక్కడైనా వెళ్తాము, ఫస్ట్ వెళ్ళి మనము అన్ని ప్లేసెస్‌లో మన అడ్రెసెస్ చేంజ్ చేసుకుంటాము. ఎందుకంటే మనకు తెలుసు ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి. వీళ్ళకి అదంతా తెలియదు. ప్లస్ వీళ్ళకంత టైం లేదు. వాళ్ళ పని చేయాలి గదా! డబ్బుల కోసం వచ్చారు. ఇదంతా పక్కన పడేసి ఈ గవర్నమెంట్ ఆఫీస్‌లోకి తిరగడం, అడ్రెస్‌లు చేంజ్ చేయడం అనంటే వాళ్ళకి డబ్బులు రావు. సో, దే కెన్ నాట్ అఫోర్డ్ టు లీవ్ దేర్ వర్క్ అండ్ గో ఫర్ డూయింగ్ ఆల్ దిస్ పేపర్ వర్క్. బట్ దేర్ ఆర్ సర్టెన్ రైట్స్. ఇలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ కరోనా టైంలో మీరు చూసినట్టున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ మెనీ స్కీమ్స్. అకార్డింగ్ టు దాట్ దే వర్ హెల్పింగ్ ద పీపుల్ టు గో బ్యాక్ టు దర్ హోమ్ టౌన్. At the same time, the people who don't have money to go back to their hometown, the state government was helping all those people by giving them free ration. ఇప్పుడు చూడండి, మనకైతే సాలరీ వస్తుంటది కాబట్టి మనకు ఏం ఫరక్ పడదు. కానీ కూలీ పనులు చేసిన వాళ్ళు, లేబర్స్ ఉంటారు, రోజువారీగా డబ్బులు సంపాదించే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంకా కరోనా టైంలో అయితే అసలు పనే బంద్ అయిపోయింది. లాక్డౌన్ వచ్చింది, వాళ్ళ బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతే కూడా వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారు? అన్ని గవర్నమెంట్స్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రీ ఫుడ్ సప్లై చేశారు. They have supplied free food. At the same time, children, especially for this type of a people, ఇలాంటి లేబర్ పనులు ఎవరైనా చేసుకుంటుంటారో అప్పుడు హౌస్ ఓనర్స్ ఉంటారు కదా, ఇక్కడైతే వాళ్ళ రెంట్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పారు, వాళ్ళకి 2-3 months రెంట్స్ అడగొద్దు, వదులుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు అందుకే. సో సమ్ దెర్ ఆర్ సమ్ లాస్ విచ్ ఆర్ మేడ్ టు హెల్ప్ దిస్ పీపుల్. అంటే మొత్తానికి వదలడానికి లేదు, హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకు వస్తుంది వాళ్ళని హెల్ప్ చేయడానికి. So the laws which is given to them, the right which is given to them is the right to productive and safe employment. That means you have to put such person in some productive work, not for some useless work. And the environment, ఎక్కడైతే వాళ్ళ పని చేస్తున్నారు వాళ్ళ సేఫ్టీ మెజర్స్ కూడా చూడాల్సిన బాధ్యత ఎంప్లాయర్ కి ఉంటది. ఎంప్లాయర్ అంటే ఎవరైతే మనకు పని ఇస్తారు కదా వాళ్ళది. ఇప్పుడు నేను ఒక పని మనిషిని మా ఇంట్లోకి పెట్టాను అనుకోండి, ఫుల్ బాధ్యత నాది ఉంటది. ఆమె కరెక్ట్ గా హెల్త్ పరంగా గానీ, ఆమెకు ఇంకా ఆమెకు ఎంత చెప్పినా అంతే పని చేపించుకోవాలి. సపోజ్ మనం ఏమైనా ఎక్స్ట్రా పనులు తీసుకుంటున్నారంటే వాళ్ళకి దానికి డబ్బులు ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి దానికి అగ్రీ కూడా అవ్వాలి. They should agree. Say suppose I have a maid servant in my house. I'm giving a simple and small example. And I want to do this Diwali cleaning work. If she is ready to do, then only I can ask her to do. If she tells no madam, నాకు ఇబ్బంది అవుతుంది, దుమ్ములు పడితే నాకు ఎలర్జీ అవుతుంది, నేను చెయ్యను అని అంటే ఆమెకు దబాయించడానికి లేదు. ఒకవేళ నేను అది ఎక్స్ట్రా వర్క్ చేపించుకున్నాను అనుకోండి, వాళ్ళకి మనం రోజు ఏం చెప్తాము? అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, ఇల్లు క్లీనింగ్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్తాను. అది వాళ్ళకి రెగ్యులర్ వర్క్. దానికి మనం సగం డబ్బులు ఇస్తాము, 2000 లేదా 3000 రూపీస్ ఇస్తాము. కానీ ఇది ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాం కదా, దివాళీ వర్క్ అంటే ఫ్యాన్స్ క్లీన్ చేయి, పైన వెళ్ళి అంత దుమ్ములు తీసేయడం, ఇది ఎక్స్ట్రా వర్క్. అందుకే దివాళీ టైంలో మనం ఏం చేస్తాము? వాళ్ళకి కొంచెం బోనస్ ఇస్తాము. We will give them little bonus, we will give them sweet box, and we will give them some clothes and some crackers so that they can celebrate the festival. ఇదైతే నిన్న ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. అదే పెద్ద పెద్ద కంపెనీలు గానీ, ఫ్యాక్టరీలు గానీ, షాప్స్ లో కూడా పని చేసే వాళ్ళ మనిషికి ఇది ఒకటి పెద్ద రైట్. That means if you are working somewhere
And if you are not feeling safe or if you are not comfortable, you have a full right to open your mouth and raise your voice. సెకండ్ వచ్చింది రైట్ టు లీజర్ అండ్ రెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఒక జాబ్ ఇచ్చారనుకోండి, 8 hours వర్క్ ఉంటుంది. మామూలు యాక్చువల్లీ వర్కింగ్ అవర్స్ ఆర్ 8 hours చిల్డ్రన్. 8 hours మీన్స్ నాన్ స్టాప్ వర్క్ చేయడం కాదు. ఎవ్రీ 1 hour లేదా 2 hour కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలి. 15 minutes బ్రేక్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు కూడా ఉంటది కదా స్కూల్ టైంలో. యూ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ టు స్కూల్, సో యూ ఆల్సో హ్యావ్ అ బ్రేక్ నో. ఆఫ్టర్ ఎవ్రీ 2 periods వీఆర్ గివింగ్ యూ 1 బ్రేక్. దట్ బ్రేక్ ఈజ్ టు రిఫ్రెష్, కొంచెం లీజర్గా కొంచెం రెస్ట్గా అవుతారు. 2 hours మీరు కూడా వాష్రూమ్ వెళ్ళాలి కదా, వాష్రూమ్ వెళ్ళేసి కొంచెం వాటర్ తాగుతారు, కొంచెం మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, కొంచెం రిఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ వస్తారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ మనకు 1 hour ఉంటుంది, 1 o'clock to 2 o'clock. అంటే ఆ లేబర్స్ ని కూడా అదే టైం ఫాలో చేయాలి. 2 hours వాళ్ళకి లంచ్ బ్రేక్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ 2 hours కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలి. వాటర్ బ్రేక్ కానీ టాయిలెట్ బ్రేక్ కానీ అది అన్ని వాళ్ళకి ఇవ్వాలి. అట్లనే సపోజ్ వాళ్ళకి హెల్త్ పాడైంది అనుకోండి, ఓకే, ఇఫ్ సపోజ్ ద పర్సన్ ఈస్ ఫాలింగ్ సిక్ వైల్ వర్కింగ్, దెన్ ద ఎంప్లాయర్ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కట్ ద మనీ. మంత్లీ 1 CL అంటే క్యాజువల్ లీవ్, 1 CL లేదా 2 CL అందరికీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం అందరు మనుషులం, మషీన్స్ కాదు. మనకు కూడా హెడేక్ రావచ్చు, ఫీవర్ రావచ్చు. అలాంటి టైంలో మీరు లీవ్స్ కూడా తీసుకోవచ్చు. ఆ లీవ్స్ కి డబ్బులు కట్ చేయొద్దు, ఎందుకంటే మీరు రోజువారీగా వచ్చి పని చేస్తున్నారు కాబట్టి ఉంటది. నెక్స్ట్ వచ్చింది రైట్ టు ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. అంటే మీకు పనిలో పెట్టినప్పుడు వాళ్ళు ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు. అంటే సపోజ్ మీకు ఈ ఈ ఈ జాబ్ కైనా ఇంకా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, మీరు మేనేజ్మెంట్ కి 2 months ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అట్లనే వాళ్ళకు కూడా తీయాలని అంటే, వాళ్ళకు కూడా మన పని నచ్చలేదు అనుకోండి, మనకు తీయాలని ఉంటే వాళ్ళకు కూడా మనకు 2 months టైం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఇంకా రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు నచ్చలేదు అని రీజన్ చెప్పి మనకు తీయడానికి ఉంటది. ఇంకా సపోజ్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఇప్పుడే వెళ్ళిపో అని అంటే, అప్పుడే వెళ్ళిపోమంటే కూడా వాళ్ళ 2 months సాలరీ ఇచ్చి పంపించాలి. మీ సర్వీసెస్ తీసుకుంటారో లేదో అది వేరే విషయం గానీ, వాళ్ళ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి ఫుల్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ అన్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. నెక్స్ట్ కమ్స్ ఇన్కమ్ సెక్యూరిటీ. దట్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ బి పేడ్ ఈక్వలీ అకార్డింగ్ టు దర్ డిజిగ్నేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఒక ప్లేస్ లో ఉన్నారనుకోండి, అక్కడ మేనేజర్ కి ఒక డబ్బులు ఉంటది, ఒక ఫిక్స్డ్ సాలరీ ఉంటది. ఆ తర్వాత సూపర్వైజర్ ఉన్నారనుకోండి, మేనేజర్ ఉంటది. ఆ తర్వాత లేబర్స్ ఉన్నారనుకోండి, లేబర్స్ కి ఇంకొంచెం తక్కువ ఉంటది. ఇంకా లేబర్స్ లో కూడా సీనియర్స్, జూనియర్స్ ఉంటారు. ఒక లేబర్ 3 years నుంచి పని చేస్తున్నారు, ఇంకొకటి లేబర్ 1 month నుంచి జాయిన్ అయ్యారు. వాళ్ళ సాలరీలో కూడా తేడా ఉంటది. అంటే ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క సాలరీ ఫిక్స్డ్ ఉంటది. అది సెక్యూరిటీ, దానికి ఇన్కమ్ సెక్యూరిటీ. దానికైనా పెంచాలి కానీ తగ్గించడానికి ఉండదు. ఫ్రమ్ దేర్ ద ఇన్కమ్ షుడ్ బి ఇంక్రీస్డ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి డిక్రీస్డ్. నెక్స్ట్ వచ్చేసింది వర్క్ సెక్యూరిటీ. అనంటే మనం పని చేసినప్పుడు మనకి అనుకోండి, సపోజ్ వైల్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ, ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ మీటింగ్ విత్ అన్ యాక్సిడెంట్, హీ గాట్ బర్న్ట్ ఆర్ బై గాడ్స్ గ్రేస్ హీస్ డైడ్, చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ప్లేస్ లో ఆ జాబ్ లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా జాబ్ ఇవ్వడానికి ఉంటుంది. ప్లస్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. అంటే టైం టు టైం ఒక మనిషి ఎవరైతే ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మీ స్కూల్లో వెళ్తారు కదా, మీ టీచర్ కూడా మధ్య మధ్యలో ట్రైనింగ్ కి వెళ్తూ ఉంటారు. ఈ మధ్య ఉన్నతి ట్రైనింగ్ అయింది, మీ అందరు టీచర్స్ వెళ్ళేసి వచ్చారు. ఆ తర్వాత వచ్చినాక కొన్ని ఉన్నతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, బేస్ లైన్ టెస్ట్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు రీడింగ్ ఉంటది, అవన్నీ ఉంటాయి కదా. దానిని ఎందుకు చేస్తున్నారని అంటే మన మంచి కోసం, పిల్లల మంచి కోసం చేస్తున్నాం. కానీ ఆ మంచి కోసం చేయడానికి ఫస్ట్ నేను ఇంప్రూవ్ అవ్వాలి కదా. అట్లనే ఒక ప్రోడక్ట్ని లేదా ఒక పనిని మంచిగా చేయాలని అంటే టైం టు టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దానిని స్కిల్ ఇంప్రూవ్మెంట్ అని అంటాము. స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీన్స్ గివింగ్ ద ట్రైనింగ్ సో దట్ దే కెన్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ. తర్వాత వచ్చేసింది కలెక్టివ్ వాయిస్. అని అంటే మనం ఒక యూనియన్ ఫామ్ చేయొచ్చు. అందరు కలిసిమెలిసిగా ఒక యూనియన్ ని తయారు చేస్తాము. ట్రేడ్ యూనియన్స్ ఉంటది, లేబర్ యూనియన్స్ ఉంటది, టీచర్స్ యూనియన్ ఉన్నాయి.
అందరి వాళ్ళది ప్రొఫెషన్ వాళ్ళది ఒక యూనియన్ ఉంటుంది. దానిని కలెక్టివ్ వాయిస్. కలెక్టివ్ వాయిస్ అని అంటే ఎవరికైనా ఏవైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాంట్లో వాళ్ళు ఒక లీడర్ని ఎలక్ట్ చేస్తారు ఆ యూనియన్ లో. ఆ యూనియన్ లీడర్కి వెళ్ళి చెప్పారనుకోండి, ఆ యూనియన్ లీడర్ కి వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఇప్పుడు ఈ రోజు ఒక లేబర్ కి ప్రాబ్లం వచ్చింది, రేపు ఎవరికైనా రావచ్చు అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి ఒక మనిషి ఉంటది. ఈ లేబర్స్ మధ్య ఇంకా మేనేజ్మెంట్ మధ్య వాళ్ళని యూనియన్ లీడర్స్ అంటాం. అంటే అందరు ఒక యూనియన్ లో జాయిన్ అయ్యి ఒక లీడర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఏవైనా ప్రాబ్లం ఉంటే అందరూ కలిసిమెలిసిగా దాని గురించి మాట్లాడొచ్చు, డిస్కషన్ చెయ్యొచ్చు, అవసరం ఉంటే ఫైట్ కూడా చెయ్యొచ్చు. ఇంకా యూనియన్స్ అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఒక్కొక్కసారి స్ట్రైక్ లోకి వెళ్ళిపోతే మొత్తం ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది. అందుకే వాళ్ళ కలెక్టివ్ వాళ్ళ ఒక దాంట్లో ఉంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ది వర్కర్స్. దీనికి నో చెప్పడానికి ఎవ్వరు కూడా లేదు. ఇది మనకు రాజ్యాంగంలో ఇచ్చారు, కాన్స్టిట్యూషన్ లో ఇచ్చారు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్. నో బడీ షుడ్ డినై ఎనీ ఆఫ్ దీస్ రైట్స్. In most of the countries, the governments have agreed that these basic needs of the workers and made laws that ensure these rights to the workers. అంటే కొన్ని ప్లేసెస్ లో ఈ బేసిక్ నీడ్స్ కూడా అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లేస్ లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనుకోండి, అది ప్రూవ్ చేయాలి. నేను ఈ ఏరియాలో 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను అంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటే దానికి ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అంటే ఒక రేషన్ కార్డ్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాంటి ఏవైనా స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్ లో కూడా వీళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటది. అట్లనే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే కూడా వాళ్ళకు ఒక వాయిస్ ఉంటది చెప్పడానికి. They can go to the police, they can approach to the police. So government is also getting equally involved in helping the laborers. అట్లనే ఒక లేబరర్ డిపార్ట్మెంట్ ఉంటది, మొత్తం ఒక డిపార్ట్మెంట్ ఉంటది. ఓకే, దే విల్ మేక్ ష్యూర్, నేను చెప్పాను కదా, లాస్ ఆర్ మేడ్ ఇన్ ద లెజిస్లేచర్ బట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ గురించి మీరు చదువుకున్నారు కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మళ్ళీ ఈ సివరేజ్ డిపార్ట్మెంట్, అలాంటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. దానికి కూడా ఒక మినిస్టర్ ఉంటది. లేబర్స్ కి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి అన్ని లాస్ గురించి తెలుసు. అక్కడికి వెళ్ళి మీరు ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడితే వాళ్ళ మిమ్మల్ని హెల్ప్ చేసుకుంటారు. సపోజ్ మనకు యాజ్ పర్ ద లాస్ మనం 8 అవర్సే పని చేయాలి. 8 అవర్స్ కైనా మీ దగ్గర ఎవరైనా ఎక్కువ పని చేయమని చెప్పారనుకోండి, దే షుడ్ పే యూ ఎక్స్ట్రా. We are supposed to get some money extra if we are doing overtime. Beyond the time మనం ఏమైనా పని చేస్తున్నామనంటే మనకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఓకే, సో this department will be knowing about all the laws, and if any laws are violated, you can contact this department and they will help you out. Many registered factories in our country give these rights only to the regular workers but not to the casual or the contract workers. Okay, now here children, in your 7th class you learnt about the production in paper mills. In that paper mills children, you have learnt about 3 types of workers. First is the permanent worker. Second వచ్చేసింది మనకు క్యాజువల్ వర్కర్స్ లేదా సెకండ్ వచ్చేసింది మనకు క్యాజువల్ వర్కర్స్ లేదా బద్లీ వర్కర్స్, అండ్ థర్డ్ వచ్చేసి మనకు డైలీ వర్కర్స్. అంటే ఈ యొక్క పర్మనెంట్ వర్కర్స్ ఎలా ఉన్నారనంటే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ గా అపాయింట్మెంట్ ఇచ్చి పెట్టుకుంటారు. వీళ్ళకి అడ్వాంటేజెస్ గురించి మనము నెక్స్ట్ కమింగ్ స్లైడ్ లో చదువుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బద్లీ వర్కర్స్, అంటే కాంట్రాక్ట్, అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం కి ఉంటారు వాళ్ళు. ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ అని అంటే ఉన్నత కాలం, వాళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మనకు ఎంప్లాయ్మెంట్ 61 years కదా, అంతవరకు పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని పర్మనెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ అని అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. మీ స్కూల్లో కూడా ఉంటారు కదా కాంట్రాక్ట్ టీచర్స్ కానీ, అవర్లీ బేస్ టీచర్స్, హెచ్బిటి టీచర్స్ అంటారు కదా, వాళ్ళని అంటారు. అంటే వాళ్ళ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం కి పని చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి అంత డబ్బులే దొరుకుతాయి. కొన్ని వచ్చేసి డైలీ వర్కర్స్ ఉంటారు, రోజువారీగా అని అంటే వాళ్ళు వెళ్ళి కంపెనీ ముందుకు నిలబడతారు, అవసరం ఉంటే వాళ్ళని తీసుకుంటారు లేదా వాళ్ళ వెళ్ళిపోవాల్సింది, ఇంకా రోజుకి రోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఎట్లా అంటే ఏముంటది, కాంట్రాక్ట్ వాళ్ళకి ఏం చెప్తారు, మంత్ ఎండ్ లో ఇస్తారు లేదా మొత్తం పని అయినాక ఒకటేసారి కొంచెం అడ్వాన్స్ ఇస్తారు, కొంచెం పని అయినాక
మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తారు, లేదా మంత్ వారీగా కూడా ఇస్తారు. కానీ డైలీ వర్కర్స్ ఎట్లా ఉండవు. రోజు వెళ్ళాలి, పని గురించి అడగాలి, పని ఉంటే పని ఇస్తారు, పని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. నౌ వీళ్ళకి వేజెస్ ఫిక్స్డ్ చేయడం ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటే, పర్మనెంట్ వర్కర్స్ కి యూనియన్ ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ మీన్స్ దీస్ పర్మనెంట్ వర్కర్స్ కెన్ మేక్ దర్ ట్రేడ్ యూనియన్స్. ఓకే, అట్లాంటి అంటే సపోజ్ ఒక పేపర్ మిల్ ఉంది అనుకోండి. పేపర్ మిల్ ఓనర్స్ ఉంటారు కదా, పేపర్ మిల్స్ ఓనర్స్ కి ఒక యూనియన్ ఉంటది. అర్థమైందా? పేపర్ మిల్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కలిసిమెలిసిగా ఒక యూనియన్ పెట్టుకుంటారు. అట్లనే వాళ్ళ మిల్స్ లో పని చేసిన వాళ్ళ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక యూనియన్ ని పెట్టుకుంటారు. వాళ్ళ ఇద్దరికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ఇప్పుడు ఒక పేపర్ మిల్ ఉందనుకోండి, అక్కడ ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 500 మెంబర్స్ ఒక ట్రేడ్ యూనియన్ ని తయారు చేసుకుంటారు. వాళ్ళ దాంట్లోనే ఒకటిని లీడర్ లాగా తయారు చేస్తారు. ఇప్పుడు లేబర్స్ కి ఏవైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి ఈ యూనియన్ లీడర్ చెప్తారు. యూనియన్ లీడర్ లోపలికి వెళ్ళి ఓనర్ ఆఫ్ ద కంపెనీకి మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఉంటే ఆ ఓనర్ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఒక మొత్తం ప్రొడక్షన్ గురించే ఉంది అనుకోండి, అప్పుడు ఆ ఓనర్ ఏం చేసుకుంటారు, వాళ్ళ యూనియన్ ని కలిసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సో ఇఫ్ సపోజ్ అట్లనే ఒక కంపెనీ ఓనర్ ఉన్నారు, వాళ్ళకేమో ఒక 1 అవర్, వీళ్ళకి ఒక 1 వీక్ ఎక్స్ట్రా టైం తీసుకోవాలని ఉందనుకోండి, అంతమంది 500 లేబర్స్ దగ్గర వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ యూనియన్ లీడర్ ని పిలుచుకొని చెప్తారు, ఇప్పుడు చూడండి మనకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది, ఇంత పెద్ద ఆర్డర్ కి మనం కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి, అందుకే మీరు మీ వాళ్ళకి చెప్పండి, ఒక 1 వీక్ ఎక్స్ట్రా పని చేయాలి, మేము ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం. అప్పుడు ఆ యూనియన్ లీడర్ ఏం చేస్తాడు, అదే మెసేజ్ తీసుకొని ఈ లేబర్స్ దగ్గరకు వస్తారు. ఆ లేబర్స్ అందరు ఒప్పుకున్నారు అనుకోండి, అవును అబ్బా చేద్దాము, ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తుంది కదా, ఇంకా మన కంపెనీకి మంచిది కదా అని ఒప్పుకుంటే అందరు చేసుకుంటారు. ఒకవేళ డిమాండ్స్ ఏవైనా ఉంటే మళ్ళీ వెళ్ళి కన్వే చేసుకుంటుంటారు. అంటే ఇది ఎవరికి ఉంది, ఇది జస్ట్ పర్మనెంట్ వర్కర్స్ కి ఇవి అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మాట్లాడడానికి కానీ, డిమాండ్ చేయడానికి కానీ వాళ్ళకి ఉంటది. ఇంకా వీళ్ళకి ఒక ఫిక్స్డ్ సాలరీ ఉంటది. ఓకే, సపోజ్ 10,000, 20,000, 30,000 వీళ్ళకి ఒక ఫిక్స్డ్ సాలరీ ఉంటది. ప్లస్ దే విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టేట్ ఇన్సూరెన్స్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా పనులు చేసినప్పుడు ఏమైనా అయిపోయిందంటే స్టేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, చనిపోయారు అనుకోండి, అప్పుడు స్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి డబ్బులు, వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు సహాయం చేస్తాడు. ఇంకొకటి ప్రొవిడెంట్ ఫండ్ ఉంటది. ప్రొవిడెంట్ ఫండ్ అంటే ప్రతి నెల మనకు సాలరీ వస్తుంది. సపోజ్ నాకు ఒక 30,000 సాలరీ వస్తుంది. అప్పుడు నేను ఏం చేసుకుంటాను, నా సాలరీ నుంచి నేను ఒక 2,000 రూపీస్ మళ్ళీ మా బాస్ కి ఇచ్చేస్తున్నాను. నేను 2,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, అక్కడ నుంచి నా బాస్ కూడా 2,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయింది, నాది 2,000, అల్లది 2,000, 4,000 రూపీస్. ఇక్కడ మనం ఎక్కడ పెడుతున్నాము, ప్రొవిడెంట్ ఫండ్, ఒక ఫండ్ ఉంటది. ఆ ఫండ్ లో మనము ఎవ్రీ మంత్ వి విల్ బి పుట్టింగ్ సమ్ మనీ. వై ఆర్ వి పుట్టింగ్ ద మనీ మీన్స్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్. ఓకే, ఆఫ్టర్ ద రిటైర్మెంట్ అవర్ బాడీ మే నాట్ కోఆపరేట్ టు వర్క్. మన ముసలాలు అయిపోతారు కాబట్టి మనకు పని చేయడానికి చేత కానప్పుడు ఆ డబ్బులు మనం ఏవైతే జమ చేస్తారు కదా, అది ఫుల్ బల్క్ లో వస్తుంది. ఆ ఫుల్ బల్క్ లో వచ్చిన డబ్బులతో మన జీవితాన్ని బాగా గడపాలని ఇప్పటి నుంచి మనం అది మొదలు పెడతాం. అంటే ఇది ఎవరికి ఉంది, ఈ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, ఈ స్టేట్ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా ఫిక్స్డ్ సాలరీ జస్ట్ పర్మనెంట్ వర్కర్స్ కి ఇవి అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకొకటి, ఈ పర్మనెంట్ వర్కర్స్ కి టైం టు టైం హెల్త్ చెకప్ అవుతూ ఉంటది. ఓకే, every 2 months, 3 months, the doctors will come, a team of doctors will come and they will be checking their health condition, especially ఫ్యాక్టరీస్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ, మైన్స్ ఉంటది కదా, మైనింగ్ వర్క్ లో అలాంటి టైంలో ఈ పర్మనెంట్ వర్కర్స్ కి టైం టు టైం హెల్త్ చెకప్ నడుస్తూ ఉంటది. లేదా కంపెనీ వల్ల వీళ్ళకి హాస్పిటల్ కి పంపిస్తారు, మాస్టర్ హెల్త్ చెకప్ అని, ఫుల్ బాడీ చెకప్ కి పంపిస్తూ ఉంటారు. ఏవైనా సిక్నెస్ ఉంది, లేదా వాళ్ళకి సపోజ్ మైన్స్ లో పని చేసినప్పుడు లోపల పని చేస్తూ చేస్తూ చాలా లంగ్ డిజీజెస్ వస్తాయి. అప్పుడు ఏం చేసుకుంటారు, వాళ్ళని ప్లేస్ మార్చుకోవాలి.
అందుకే మనం అది ఎలా తెలుస్తుంది, మనం టైం టు టైం హెల్త్ చెకప్కి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ వేర్ ఇన్ వర్క్ ప్లేస్. ఇఫ్ సపోజ్ ద పర్సన్ ఈస్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ, ద మేనేజ్మెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ దెమ్ వన్ ఓవర్ కోట్. ఒక నియాన్ కలర్ది ఒక షైనింగ్ ఓవర్ కోట్ ఇస్తారు, ఒక హెల్మెట్ ఇస్తారు, అవసరం పడితే గ్లౌజ్ ఇస్తారు. ఒకవేళ ఇది ఏమంటారు, లెదర్ షూస్ కూడా ఇస్తారు. లెగ్స్ కి ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీస్ లో పని చేసినప్పుడు కాల్కి గాని చేతులకి గాని చాలా ప్రాబ్లం ఉంటది కాబట్టి బాడీ కవరింగ్ కిట్ ఏవైనా ఉంటే అది అన్ని వాళ్ళకి ఇవ్వాలి. ప్లస్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫర్ ద వర్కర్స్ చిల్డ్రన్. కొన్ని పెద్ద ఫ్యాక్టరీలో అయితే లోపలనే స్కూల్ ఉంటది. I don't know, many of the children are from Rangareddy. Whoever is from Rangareddy, I can give you the best example of Natco in Kottur. కొత్తూరులో ఒక కంపెనీ ఉంది నాట్కో అనేది. అది ఒక మెడిసినల్ కంపెనీ అనుకుంటా నేను. మెడిసినల్ లేదా కెమికల్స్ ది ఏదో కంపెనీ ఉంది. అక్కడ వాళ్ళది స్కూల్ కూడా ఉంది, నాట్కో స్కూల్ అని కూడా ఉంది. అంటే ఎవరైతే పని చేస్తున్నారు ఆ నాట్కో కంపెనీలో వాళ్ళ పిల్లలకి అక్కడ ఫ్రీగా లేదా నామినల్ చార్జెస్ లో, ఎక్కువ ఉండదు, అది ప్రైవేట్ స్కూలే. వాళ్ళ ఎంప్లాయీస్ కి ఏమో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరికైనా జాయిన్ అవ్వాలని అంటే వాళ్ళకు కూడా అవ్వచ్చు. వాళ్ళకి కొంచెం తక్కువ ఫీజులో, మినిమం ఫీజులో వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని కంపెనీస్ అని అంటే క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఇఫ్ ద కంపెనీస్ ఆర్ రియలీ వెరీ బిగ్, ఒక ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంది, వాళ్ళకి ఏరియా కూడా పెద్దగా ఉంది అనుకోండి, వాళ్ళ క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఆ ఎంప్లాయీస్ అందరు అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి. ఇంకా ఎందుకంటే ట్రావెలింగ్ లో కూడా అలసిపోతారు కదా జనాలు, ఇక్కడ వెళ్ళడం ట్రావెలింగ్ లో కూడా అలసిపోతారు కాబట్టి వాళ్ళకి ఏమని అంటారని అంటే, మీరు ఇక్కడే ఉండండి, అక్కడే పిల్లలకి స్కూల్ ఉంటది, అక్కడ ఒక చిన్న హాస్పిటల్ లాగా ఉంటారు, రోజు డాక్టర్ వస్తూ పోతూ ఉంటారు, అట్లా కూడా ఉంటది. ఇది మనము ప్రైవేట్ గురించి మాట్లాడుకుంటాము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దిస్ మిలిటరీ కంటోన్మెంట్స్ ఏరియాస్ ఉంటుంది చూడండి, అక్కడ చూడండి అట్లనే ఉంటది. ఒక పెద్ద కంపౌండ్ ఉంటది, దాని లోపలనే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, కావాల్సిన వస్తువుల కోసం క్యాంటీన్ ఉంటాయి, తినడానికి ఫుడ్ బేకరీ ఉంటాయి, వెజిటేబుల్స్ అమ్ముకోవడానికి జనాలు అక్కడ వస్తూ పోతూ ఉంటారు, అట్లాంటివి. సో ఇన్ సమ్ ప్లేసెస్ ఇఫ్ ద కంపెనీస్ ఆర్ రియలీ వెరీ బిగ్, దే విల్ give all these provisions to the employees, but only for the permanent workers. Most of the benefits are available only to the permanent workers, and it is not applicable to the casual workers or the contract workers. రోజువారీగా పని చేసిన వాళ్ళకి, కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఇవి అన్ని బెనిఫిట్స్ ఏమి కూడా ఉండవు. ఇక్కడ పర్మనెంట్ వర్కర్స్ కి హై సాలరీస్ ఉంటది, అంటే వాళ్ళకి దివాళీలో బోనస్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటది. ఇంక్రిమెంట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఇన్ ద సాలరీ, 1 year అయినాక ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ప్లస్ వీళ్ళకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఉంటది. ఇందాక చెప్పాను కదా, స్టేట్ సపోర్ట్ ఉంటది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందని వాళ్ళ కడుతూ ఉంటారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎవరు కడతారంటే కంపెనీ వల్ల కడతారు. whoever is the employer, they will be giving this ESI. Okay, so they will be getting some insurance, plus they will be getting some medical insurance also. Every year they have to go for a health checkup, and if suppose any big problem has come, big health related issue ఏమైనా వచ్చిందనంటే డబ్బులు ఎక్కువ అవసరం పడుతుంది, అప్పుడు కంపెనీ దగ్గర కూడా రిలీజ్ చేయడానికి ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ ఒక మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అవసరం పడితే ఆ కార్డ్ చూపించి వాళ్ళ ఆ మెడికల్ ఫెసిలిటీస్ ని అవైల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొవిడెంట్ ఫండ్. ఇందాకనే చెప్పాను కదా, సమ్ కాంట్రిబ్యూషన్ బై ద ఎంప్లాయీ. లేబర్ కూడా కొన్ని కాంట్రిబ్యూషన్ చేస్తారు, అట్లనే ఓనర్స్ కూడా కొన్ని కాంట్రిబ్యూషన్ చేస్తారు, దానికి ఒక ఫండ్ కింద పెట్టేస్తారు. రిటైర్మెంట్ తర్వాత లేదా మధ్యలో మనకి ఎక్కువ అవసరం వచ్చింది అనుకోండి, ఎవరిదైనా పెళ్లి ఉంది, పిల్లలది పెళ్లి ఉందా, లేదా పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలని ఉంటే అట్లా మధ్యలో మనకు అవసరం ఉంటే కూడా తీయొచ్చు. వీ కెన్ టేక్ ద అమౌంట్ ఫ్రమ్ అవర్ ప్రొవిడెంట్ ఫండ్. లేదా రిటైర్మెంట్ తర్వాత మన ఫండ్ లో ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత డబ్బులతో మనము ఉండాలని ఆ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కానీ ఈ అన్ని ఫెసిలిటీస్ జస్ట్ పర్మనెంట్ వర్కర్స్ కి ఉంటది. క్యాజువల్ వర్కర్స్ కి చాలా చిన్న సాలరీ ఉంటది, ఇంకా వాళ్ళకి ప్రొవిడెంట్ ఫండ్ ఉండదు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, అలాంటి అన్ని ఏమీ ఉండదు. ఇందాక మనము మైగ్రేషన్ ఆఫ్ లేబర్స్ అని చెప్పాము. ఓకే, ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్
are migrating from one place to another place. Our Telangana people are going to Chhattisgarh. Many of them are going to Bihar. Okay, many of them are going to Karnataka. Why are they going to different places? Because they are not finding the work in our state or in that area wherein they are living. అట్లనే డిఫరెంట్ స్టేట్ నుంచి కొన్ని వర్కర్స్ మన దగ్గర కూడా వస్తారు. వాళ్ళు ఎలా వస్తారనంటే, వాళ్ళని ఎందుకు తీసుకొస్తారనంటే, ఫస్ట్ వాళ్ళని డిటెక్ట్ చేస్తారు. ఫస్ట్ దే విల్ ఫైండ్ అవుట్ విచ్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ అ నీడ్ ఆఫ్ అ మనీ and which people are ready to do any kind of a work. So there will be some contractors who will be roaming around in different places. Okay, so first they will find out ఎవరికైతే డబ్బులు ఎక్కువ అవసరం ఉంది వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకొని ఏం చెప్తారు, ఇప్పుడు చూడు నీకు ప్రాబ్లం ఉంది కదా, నేను నీకు పని ఇస్తాను, నువ్వు వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి, పని చేసినాక నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అక్కడ నీకు 3 months వర్క్ ఉంటుంది. అంటే ఈ బ్రిక్ అని అంటే ఇటుక ఉంటది కదా, ఇటుక చేసే అది ఏమంటారు, కర్న్ అంటారు. కర్న్ అంటే భट्टा बोलते हैं ना, जो ये ब्रिक्स बनाने का भट्टा, ईंट तैयार होने का भट्टे में ऐसा लोगों को लेकर आते. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చేసుకుంటారు, కొంచెం అమౌంట్ అడ్వాన్స్ గా ఇచ్చేస్తారు. ఒక 5,000 రూపీస్ 6,000 రూపీస్ అడ్వాన్స్ గా ఇస్తారు. అడ్వాన్స్ గా ఇస్తే వాళ్ళు మస్తు హ్యాపీ అయిపోతారు. అబ్బా డబ్బులు ఇచ్చారు మాకు, డబ్బులు ఇచ్చి ఇంకా ఏం చెప్తారు, నీకు అక్కడ ఉండడానికి జాగా ఇస్తాము, తినడానికి ఫుడ్ ఇస్తాము అని అంతా చెప్పుకొని తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చినాక ఏమైతుంది, వాళ్ళకు ఇల్లు అంటే ఏంటి, ఒక గుడిసెల లెక్క ఇస్తారు, అక్కడ ఉందని అంటారు. ఎక్కడైతే ఆ బట్ట ఉంటుందో, ఎక్కడైతే ఇటుక తయారవుతుంది కదా దానికి పక్కన ఒక గుడిసెల్లాగా ఉంటది, అక్కడికి ఉండమంటారు. ఇంకా వాళ్ళే కాకుండా వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా పని చేయాల్సింది వస్తుంది. వైఫ్ గాని పిల్లలు గాని అందరూ పొద్దున 4 o'clock నుంచి ఈవినింగ్ వరకు పని చేయాలి. ఇంకా వీళ్ళకి ఏమంటారు, మేము మీకు 5,000 అడ్వాన్స్ ఇచ్చాము, తర్వాత రోజువారీగా మీకు 100 రూపీస్ లేదా 200 రూపీస్ ఇస్తాము, మళ్ళీ మొత్తం పని అయినాక 3 years అయినాక ఇంకా 5,000 రూపీస్ ఇస్తాము అని అట్లా బిస్కెట్లో వేసుకొని వీళ్ళని తీసుకొస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం చేసుకుంటారు, రోజువారీగా డబ్బులు కూడా ఇస్తారు, కానీ పని ఎన్ని అవర్స్ చేపించుకుంటారు, డబల్ 14 లేదా 16 hours వాళ్ళ పని చేయాలి. అంత పని అంటే వాళ్ళకి ఏమంటారు, నువ్వు ఈ రోజు ఒక 100 ఇటుక తయారు చేయాలి. ఆ 100 ఇటుక తయారు చేయాలనంటే వాళ్ళ 14 లేదా 16 hours పని చేయాలి. ఇంకా ఒకటే మనిషి చేసుకుంటే వాళ్ళు చేయలేము. వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇంకా పనిలో పడిపోతారు. అంటే ఏదో ఒకటి అనుకొని వస్తారు కానీ ఇక్కడ ఏదో అయితే ఉంటది వాళ్ళకి ప్రాబ్లమ్స్. అండ్ దే విల్ గివ్ దెమ్ సమ్ అడ్వాన్స్ పేమెంట్. నేను ఇందాక చెప్పాను కదా, అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కువ పని చేపించుకుంటారు. ఇంకా కాంట్రాక్ట్ కూడా మధ్యలోకి బ్రేక్ చేసి వాపస్ వెళ్లాల్సింది ఉండదు. మధ్యలో వెళ్ళిపోయారు అనుకోండి, 10,000 రూపీస్ కి మాట్లాడతారు కదా అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ లో 10,000 రూపీస్ లో మాట్లాడతారు. ఏమంటారు, 5,000 ఫస్ట్ ఇస్తాము, మిగతా 5,000 పని అయినాక ఇస్తాము అంటారు. మధ్యలో మీరు పని వదులుకొని వెళ్ళారు అనుకోండి, మేము ఇచ్చిన 5,000 మీరు మాకు తిరిగి ఇవ్వాలి అని అట్లా కండిషన్ పెడతారు. ఇప్పుడు వీళ్ళకి పని అవసరం ఉంది, ఏం చెప్పుకుంటారు, అరే అబ్బా ఏదో ఒకటి పని పోదామని వెళ్ళిపోతారు, ఏమో అనుకొని వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది, వాపస్ వెళ్ళడానికి లేదు, నచ్చినా నచ్చకపోయినా పని చేయాల్సిందే. సో దీస్ ఆర్ అంటే ఫోర్స్ చేస్తారు, లేదా ఏవైతే అడ్వాన్స్ ఇచ్చారు కదా అది తిరిగి ఇవ్వాలి. ఆ 5,000 అడ్వాన్స్ ఇచ్చారు కదా అది తిరిగి ఇవ్వాలి, ఇంకా వాపస్ వెళ్ళడానికి కూడా డబ్బులు ఇవ్వరు. అంటే ఇప్పుడు వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫోర్స్ఫుల్లీగా వాళ్ళ పని చేయాల్సింది వస్తుంది. So the sector in which the workers are not registered as an employees are called as an informal sector. ఇలాంటి పనులని ఈ ఇంటికే భట్టంకో, ఈ బ్రిక్కన్స్ లో ఈ ఇటుక తయారు చేసిన పనులని ఇన్ఫార్మల్ సెక్టర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ ఉండదు, ఇక్కడ గవర్నమెంట్ లాస్ కూడా ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు కదా, దానిని ఇన్ఫార్మల్ సెక్టర్ అని అంటారు. మీరు చూసుకుంటారు కదా, రోడ్ మధ్యలో వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, అక్కడ చిన్న చిన్న పిల్లలు పని చేసుకుంటూ ఉంటారు, అది కూడా ఇన్ఫార్మల్ సెక్టర్. రోజువారీగా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేపించుకుంటూ ఉంటారు, అదంతని ఇన్ఫార్మల్ సెక్టర్స్ అని అంటారు. ఇంకా ఇన్ఫార్మల్ సెక్టర్, ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ బోత్ ఇర్రెగ్యులర్ అండ్ వెరీ లో పేయింగ్. అంటే ఇలాంటి
జగాలో ఇలాంటి ప్లేసెస్ లో మన పని చేసుకుంటే ఖచ్చితంగా మనకు వీళ్ళు ఒక పర్మనెంట్ గా పెడతారు, మనకు ఏమైనా లాభాలు అవుతాయని గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళ అవసరానికి వాళ్ళు పెట్టుకుంటారు, అవసరం అయిపోయింది పని అయిపోయింది అంటే తీసి పడేస్తారు. ఇంకా డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వరు. ద జాబ్స్ ఆర్ ఆల్సో వెరీ లో పేయింగ్. డబ్బులు కూడా తక్కువ వస్తుంది. ఇక్కడ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఫోర్స్డ్ టు డూ మెనీ కైండ్స్ ఆఫ్ వర్క్. Sometimes if the employer is asking them to come and do some household work also, they have to go and do the work. And at the same time, all their family members will also get involved, including their children and including the ladies, like wives also, they will also get included in the sorry, in the work. And if the children remain uneducated, they don't have good food or medicines, their life is in a vulnerable position. ఈ పిల్లలకి స్కూల్ కి పంపించడానికి లేదు. దే కెన్ నాట్ గో టు ద స్కూల్. గవర్నమెంట్ స్కూల్ ఉంటది కానీ పని ఎక్కువ అవుతుంది కదా, ఫాదర్ కి పని ఎక్కువ అవుతుంది అంటే పిల్లలు పాపం ఏం చేసుకుంటారు, డాడీకి హెల్ప్ చేద్దామని అక్కడే ఉండిపోతూ ఉంటారు. సో ద చిల్డ్రన్ విల్ బి స్టేయింగ్ దేర్ ఓన్లీ, సో దే విల్ నాట్ గెట్ ద ఎడ్యుకేషన్. దట్ మీన్స్ ఇన్ ఫ్యూచర్ ద చిల్డ్రన్ ఆల్సో విల్ బికమ్ ద లేబర్ ఓన్లీ. అట్ ద సేమ్ టైం అంత పని చేసినాక కూడా సరిగ్గా డబ్బులు రావటం లేదు, దానివల్ల వాళ్ళకి కరెక్ట్ గా ఫుడ్ ఉండదు. ఓకే, ఇంకా వల్నరబుల్ పొజిషన్, ఎప్పుడు కూడా డేంజర్ లోనే ఉంటారు వాళ్ళు. దే ఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్ టు మెనీ కైండ్ ఆఫ్ డేంజర్. దే మే ఫాల్ సిక్, దే మే గెట్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ వల్నరబుల్ అని అంటే డేంజరస్ కండిషన్స్. Almost all the workers in the informal sector are heavily in debt and often have to work for them. ఇందాకనే చెప్పాను కదా, అడ్వాన్స్ లో డబ్బులు ఇచ్చుకుంటారు కదా, అడ్వాన్స్ లో డబ్బులు ఇచ్చారు కాబట్టి నచ్చినా నచ్చకపోయినా పని చేయాలి. డెట్ అని అంటే వాళ్ళ మీద ఒక అప్పు అయినట్టే. అడ్వాన్స్ ఇచ్చారంటే అది ఒక అప్పు లెక్కనే. ఎప్పుడు వాళ్ళ పని చేయలేక వాళ్ళు ఏం చేయాలి, నాకు ఇక్కడ నచ్చట్లేదు నేను వాపస్ వెళ్ళిపోతాను అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ 5,000 అడ్వాన్స్ ఇచ్చినవి కదా అది ఇచ్చేసి వెళ్ళమంటారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డెట్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ అన్ అప్పు లాగానే ఉంటుంది అది. అండ్ not only because of the urbanization but also of the closing down of the large factories and mills, the number of casual workers are increasing day by day. ఇప్పుడు చాలా మంది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ లోకి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అని అంటే ఈ కంపెనీ వల్ల కూడా ఏం తక్కువ లేరు, వాళ్ళకు కూడా ఎక్కువ మందిని పర్మనెంట్ వర్కర్స్ లాగా పెట్టరు. పర్మనెంట్ వర్కర్స్ గా పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అందరికీ అన్ని ఫ్యాసిలిటీస్ ఇవ్వాలి, ఎవ్రీ టైం బోనస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఇంకా వాళ్ళకి టైం టు టైం హెల్త్ చెకప్లు చేయించుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అయితే వీళ్ళేం చేసుకుంటారు, ఎవరైతే అవసరం ఉన్నారు ఇంకా చాలా మంచి పని చేస్తున్నారంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీ లాగా పెడతారు, మిగతా అందరినీ క్యాజువల్ లాగానే పెడతారు. అవసరానికి బట్టి వాళ్ళని పిలుచుకుంటారు, పని తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోమంటారు. ఇంకా డైలీ లేబర్స్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ పని చేపించుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మందికి ఒక క్రేజ్ ఉంటుంది సిటీలోకి వెళ్ళిపోవాలి, సిటీలోకి సెటిల్ అవ్వాలి. ఆ అర్బనైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. Nowadays it is closing down, but still many people are very crazy to move to the cities. ఒక మంచి లైఫ్ ఉండాలి, మన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అవ్వాలి అని అట్లా అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అందరు ఒకటే ఫ్యాక్టరీలో అందరు ఒకటేలాగా పని చేసుకుంటున్నారు, కానీ డిసైడ్ ఎవరు చేస్తున్నారు, ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి పర్మనెంట్ గా పెట్టాలి, ఎవరికి కాంట్రాక్ట్ లాగా పెట్టాలి, ఎవరికి క్యాజువల్ లాగా పెట్టాలి. అంటే వాళ్ళ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ చిల్డ్రన్ దే ఆర్ యూజింగ్ ద పీపుల్. సో హియర్ వీఆర్ సీయింగ్ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎకనామిక్ అన్ఈక్వాలిటీ ఉంది, చాలా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉంది. అవసరాన్ని బట్టి వాడుకోవడం కానీ ఇలాంటివన్నీ చాలా నడుస్తుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఈక్వాలిటీ. Okay, so when we are talking about the inequality is not only about related to the caste కానీ రిలీజియన్ కానీ దానికి సంబంధించిన కాదు, మనం డబ్బులు కూడా సంపాదించినప్పుడు అందరికి, అందుకే ఒక సోషలిస్ట్ అనే వర్డ్ ఉంది ప్రియాంబల్లో, ఒక సోషలిస్ట్ అనే వర్డ్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారనంటే ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ లో డబ్బులు ఉంది వాళ్ళ కొంచెం గవర్నమెంట్ కి ఇవ్వాలి,
ఆ గవర్నమెంట్ ఏం చేసుకుంటారన్న అంటే పీపుల్ వెల్ఫేర్ కోసం పని చేసుకుంటూ వాళ్ళ అది వాడుకుంటారు. అది ఈ రేషన్ ఇవ్వడం గానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గానీ, ఈ మెడికల్ హెల్త్ గానీ, మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ గానీ, మళ్ళీ ఇది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ గానీ, మళ్ళీ ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ గానీ, వాళ్ళకి డబ్బులు అది వాడుకుంటూ ఉంటారు. అందుకే సోషలిస్ట్ అని వర్డ్ ఉంది. సోషలిస్ట్ వర్డ్ ఇచ్చినంక కూడా మనకు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది? కొంతమందికి ఈక్వల్‌గా డబ్బులు రావటం లేదు. Though there is a labor department, though there are the laws made, but still the people are denied of this right of the equality. So this is all about our today's lesson. Stop chatting all nonsense, please, and let us start. If you have any doubts, please raise your hands now. Yes, Hemashri, unmute yourself and ask. Good evening, ma'am. Good evening, beta. Ma'am, Batta meeting. Meaning? What? Batta. భట్టా మీన్స్ అది ఈ ఇటుక తయారు చేస్తారు కదా, తెలుగు వర్డ్ ఐ డోంట్ నో మా. ఇటుక తయారు చేసేది అది భట్టి లాగా ఉంటది కదా. ఐ డోంట్ నో, ఇట్స్ హిందీ. అక్కడ ఎక్కడైతే ఇటుక తయారవుతుంది కదా దానిని ఇటుక భట్ట అని అంటారు, కర్న్ అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కర్న్స్, KILN కర్న్. హిందీలో భట్ట అంటారు, తెలుగులో ఐ డోంట్ నో. కానీ ఇటుక తయారైన ప్లేస్ ని భట్ట అని అంటారు. Okay, ma'am. Thank you. వెల్కమ్. సనత్. Hello, madam. Good morning, madam. Good evening. Good evening, ma. Tell me. ESI full form, madam. Huh? ESI. Employee State Insurance. A little contribution is made by the employer. ఎవరైతే పని ఇస్తారు కదా వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు. పని చేసినప్పుడు ఏవైనా అయిపోయిందని అంటే వాళ్ళు వెళ్ళి ఆ ESI నుంచి వసూలు చేయొచ్చు టు హెల్ప్ ద వర్కర్స్. లక్ష్మీ ప్రసన్న. టీచర్ క్యాజువల్ వర్కర్స్ అంటే ఏం చేస్తారు టీచర్? క్యాజువల్ మీన్స్ ఒక పర్టిక్యులర్ బదిలీ వర్కర్స్ అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ కోసం పెట్టుకుంటారు, తర్వాత ఆ బ్యాచ్ మొత్తం తీసేస్తారు. సపోజ్ ఒక కంపెనీలో ఒక అగ్రికల్చర్ గురించి మీరు 6th క్లాస్ లో చదివారు కదా, అక్కడ హార్వెస్టింగ్ అని అంటే క్రాప్స్ గ్రో అయినాక కట్ చేస్తారు కదా, అప్పుడు ఎక్కువ మనుషులు కావాలి, అప్పుడు పెట్టుకుంటారు, తర్వాత తీసేస్తారు. ఒక పర్టిక్యులర్ పని కోసం పర్టిక్యులర్ పీరియడ్ కి పెడతారు, తర్వాత తీసేస్తారు. వాళ్ళని క్యాజువల్ అని, బదిలీ కూడా. రిష్విత్. మేడం, టెంపరీ వర్కర్స్ అంటే ఎవరు మేడం? అదే ఇందాక చెప్పాం కదా, ఎప్పుడు పని ఉంటే అప్పుడు పెట్టుకుంటారు, తర్వాత తీసేస్తారు. పర్మనెంట్ వర్కర్స్ అంటే ఫుల్ టైం, వాళ్ళకు కూడా రెగ్యులర్ శాలరీ ఉంటది, వాళ్ళకి ESI ఉంటది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటది, హాలిడేస్ ఉంటది. ఈ బదిలీ వర్కర్స్ కి అలాంటివన్నీ ఏముండవు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సత్యనారాయణ. అదర్స్ ప్లీజ్. yes ma'am. Good evening. మేడం వినపడుతుందా? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, నేను ఒక టీచర్ని, తెలుగు పండిట్. ఇక్కడ మా స్కూల్ నుంచి కొంతమంది పిల్లలు ఉన్నారు మేడం ఇక్కడ ఈ దీంట్లో. ఓకే సారీ సార్. థ్యాంక్ యూ మేడం. యా ఓకే. కొంతమంది పిల్లలు ఇందులో వల్గర్ చార్జ్ చేస్తున్నారు మేడం. అదే యాక్చువల్లీ మేము డిజేబుల్ చేస్తాం, వాళ్ళను కొంచెం తీసేసే ప్రయత్నం చేయండి. అందుకనే నేను జాయిన్ అయ్యాను, మీకు జస్ట్ ఇట్లా మాట్లాడదామని. ముందనే మేము చూసాము, చార్జ్ చేసినప్పుడు మేము డిజేబుల్ చేద్దాం అనుకున్నాము. డిజేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది సార్, కొన్ని నిజంగా పిల్లలు పాపం వాళ్ళకి కొంచెం దూరం ఉంటారు కదా సార్, నెట్వర్క్ ఇష్యూ వల్ల మాట్లాడలేకపోతారు. అందుకే వాళ్ళకి ఇస్తాం, ఇది చాట్ వాళ్ళకి ఇస్తాము ఎనేబుల్ చేసి. ఇప్పుడు ఈరోజు అదే డిజేబుల్ చేయడం మర్చిపోయాము మేడం, డిజేబుల్ చేస్తే వాళ్ళు చేయలేరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ.
Thank you. But a vulnerable means dangerous. మేడం ఒకటి చెప్పచ్చా? మేడం సార్ సార్ మీరు ఇంతకుముందు ఇటుకలు తయారు చేసి ఇటుక బట్టి అంటారు మేడం తెలుగులో. బట్టి అంటారు కదా. అవునవును, ఇటుక బట్టి అంటారు. బట్టి అదే బట్టి అడిగితే బట్టి నాకు తెలుగు కూడా తెలియదు సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం. డౌట్స్ క్లారిఫికేషన్. Urbanization means moving to the cities. Moving to the cities is called as urbanization. Chandana. B. Chandana. Rishwit, please mute yourself. Chandana, if you have any doubts, you can ask Chandana. Teacher. Etc. means etc. Etc. ki em cheptaru? Etc. is just etc. I don't know in Telugu word for etc. Okay, we have Charan. Charan, please unmute yourself and speak. Unsector అంటే ఏంటి టీచర్? What is unsector? What? Sector టీచర్. Sector అంటే డిపార్ట్ విభాగం. ఓకే టీచర్. Sophia. Teacher, good evening, teacher. Good evening, beta. టీచర్, ఈ మైనింగ్ లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు చెప్పారు కదా టీచర్. What ma? మైనింగ్స్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి అని చెప్పారు కదా టీచర్. వాళ్ళకి Yes, so what beta, Sophia? You are muted. Unmute yourself. Sophia, unmute yourself and speak. టీచర్, మైనింగ్ లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు చెప్పారు కదా టీచర్. ఎవరికన్నా ఏదైనా చనిపోతే గవర్నమెంట్ ఎలాంటి బాధ్యతలు తీసుకునేది టీచర్? గవర్నమెంట్ బాధ్యతలు తీసుకోరు. ఎవరైతే ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ బాధ్యతలు తీసుకోరు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ లాస్ తయారు చేశారు కదా. మంత్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవ్రీ 2-3 months కి వాళ్ళకి హెల్త్ చెకప్ అవ్వాలి. అది అంతా గవర్నమెంట్ లాస్ ప్రిపేర్ చేస్తారు. ఆ ఓనర్స్ ఆ లాస్ ని ఫాలో చేయాలి. అట్లా లేబర్స్ కి హెల్ప్ చేస్తారు. హాలిడేస్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కూడా ఈ ఓనర్సే భరించాలి. అదంతా దాని మీద లాస్ ఉంటది, చట్టాలు ఉంటది. అది సో గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ ద లేబర్స్. Otherwise, laborers will not get any support, no? So, government is helping like that. Okay, thank you, Moksha. Welcome. Moksha. Ma'am, good evening, ma'am. Good evening, Moksha. మన ప్రెసెంట్ డేస్ లో మొత్తం అన్ని పనులకి మిషన్స్ అన్ని కనిపెట్టాగా మ్యామ్. ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కి అలాగే మైనింగ్ కి బ్రిక్స్ మేకింగ్ మిషన్స్ ఏమి తయారు చేయలేదా మ్యామ్? మషీన్స్ ఉంటది. మషీన్స్ ఉన్నా కానీ దే కెన్ నాట్ కాంపీట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. ఆపరేట్ చేయడానికైనా మనుషులు కావాలి కదా. మళ్ళీ అది పాడైపోతే రిపేర్ చేయడానికి కూడా మనుషులు కావాలి కదా. అంటే మషీన్ ఎంతైనా సరే మనుషుల మీద డిపెండెంట్ ఉంటారు. Human beings are not dependent on machine. Yeah, it is there to help to reduce the work. Yes, ma'am. But machines cannot work. No, ఒక పెద్ద మిల్లులో, ఒక పేపర్ మిల్లో పెద్ద మషిన్ తీసుకొచ్చారు కానీ దానికి ఆన్ ఆఫ్ చేయడానికి కూడా ఉండాలి కదా. Yes, ma'am. So human beings are always required. Though there are machines, but human beings are equally important. మనుషులు కొంచెం తగ్గిపోయారు, అది అగ్రి చేయొచ్చు. కానీ అవసరం అయితే ఉంటది. ఎవ్రీవేర్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో మీకు లెసన్స్ వస్తుంది. అయితే మీకు టీచర్ అవసరం లేదా? కావాలి కదా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ధనుశ్రీ, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ధనుశ్రీ. ఓకే, హర్షిత, unmute yourself. Harshita. Good evening, ma'am. Yes, Harshita, good evening. Ma'am, what is the meaning of irrigation facilities? Providing water
for growing the crops. Okay, ma'am. Thank you, ma'am. Welcome. Neha Lata. Neha Lata. Those who have finished your doubts, please put your hands down so that we will come to know. Because the same hands are raised again. If you have a doubt, keep it raised. But if you don't have any doubts, you can put your hand down. Yes. Shravya. Yes, Shravya. What is your doubt, Shravya? No doubts, Shravya? Charan, you have any doubts, Charan? If not, please put your hand down. Renushri, if you have any doubts. If you have any doubt, ask. Otherwise, put your hands down. Harshita and all have raised hands. Good Please put evening, your... ma'am. Yeah, Renushri, yeah, tell me. Ma. Good evening, ma'am. Good evening. What is the meaning of monetary, ma'am? Huh? Monetary. Monetary means money wise. Double worry. Monetary help Okay. is money wise. Welcome. Ma'am. Ma'am. Yes, Harshita. Ma'am, what is the meaning of partition? Dividing. Divide చేయడం. Ma'am, what is the meaning of radical organizations? You are talking about 11A and 11B. Yes, ma'am. And I'm teaching right now livelihood, no? You ask related doubts. When I'll come to that lesson, I'll tell you everything. I'll be Okay, taking ma'am. 11 and 11B నేనే తీసుకుంటాను అప్పుడు మాట్లాడుకుందాం. Ma'am, what is the meaning of marginalized? ఎవరికైనా సపరేట్ చేయడం. మనం మ్యాథమెటిక్స్ Okay, మీరు ma'am. చేసుకున్నప్పుడు మార్జిన్స్ పెట్టుకుంటారు కదా, ఎందుకు? వాళ్ళకి సపరేట్ పెట్టడం. Okay, ma'am. అంటే కొంతమందిని సపరేట్ పెట్టడం మార్జినలైజ్డ్ అంటాం. Okay, ma'am. పొడు కల్టివేషన్, షిఫ్టింగ్ అగ్రికల్చర్. Okay, ma'am. సంకీర్త్ పొడు అగ్రికల్చర్ మీన్స్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. కొన్ని సంవత్సరాల్లో ఒక జాగాలో మనము పొలం పనులు చేసుకుంటాము. We will grow the crops in one place. After 2 or 3 years, we will shift it to other place. It is called as podu. Okay, children. So I think no more doubts. Again, the same hands are raised. So we will see you tomorrow, children, or in the next class, maybe whenever I get a time, I'll be taking your class. So for now, I'll take your leave. Anybody else who has a doubt? Dhanushri and Chandana are raising hands. Urbanization means city life. Neha Lata, urbanization means city life. Shifting to the city is called as urbanization. Dhanushri, you have any doubts? Dhanushri, you are only the one who has raised. Yes, Dhanushri, what is your doubt? Ma'am, permanent workers ఎన్ని ఇయర్స్ వరకు ఉంటారు? పర్మనెంట్ వర్కర్స్ అంటే 61 years వరకు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ 61 years చెప్పారు కదా, అప్పుడు వరకు పెట్టుకుంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.